ఇటుకెంచి రేవంత్ రెడ్డి సారు, అటుకెంచి కేసీఆర్ సారు, నడుమిట్ల కిషన్ రెడ్డి సారు, ఇట్లా 3 పార్టీల ముఖ్యులు ఎలక్షన్ల ప్రచారంలోకి దిగితే ఏమన్నుండునా? మాటకు మాట, పంచుకు పంచు మస్తుండునబ్బా. అటో ఇటో గా ఇద్దరు సై అంటే సై అంటారు గాని పాత సీఎం సరే బిందాస్ గా ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఓట్లకి ఆలైంది కాబట్టి పచారంగిన జోరుంది. మళ్ళా ఒక్కనాడే 3 మీటింగులు, నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్. ఎమ్మెల్సీ ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీనే గెలిపియాలని మీటింగుల మీద మీటింగులు పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఒకవేళ 55,163 మంది ఉద్యోగులకు మేము ఉద్యోగ నియామకాలు ఇచ్చుంటే మాకు ఈ ఎన్నికల్లో ఓటు వేయండి అని నేను అడుగుతున్నా. ఇయ్యకపోతే నాకు ఓటు వేయకండి. జీతం వస్తే నాకు ఓటు వేయండి. 1వ తారీఖు నాడు జీతం రాకపోతే నాకు ఓటు వేయొద్దని నేను అడుగుతున్నా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తుల. మెదకు, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు ఇంత ముఖ్యమైన ఎలక్షన్లు జరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నిలవలేదని క్వశ్చన్ చేసిండు. మొదట్లో అధికారం బాయ్, రెండోసారి డిపాజిట్లు బాయ్, మూడోసారి నీకు అభ్యర్థి దొరకకపోయా కేటీఆర్. ఇంకా నువ్వు మాట్లాడేది? ఇవాళ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్లో టీఆర్ఎస్ కి అసలు పట్టపత్రుల ఓట్లే లేవా? అయితే వెనకాల ఏరే కథ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులా, కార్ రేసింగ్ కేసులా, గొర్రెల స్కామ్ కేసులా బీఆర్ఎస్ పెద్దలు అరెస్ట్ కాకుండా బీజేపీ వాళ్ళు కాపాడుతాండ్రు. అందుకే ఈ ఎలక్షన్ల కారోళ్ళు కమలానికి సీక్రెట్ మద్దతు ఇస్తుండ్రు అనేది సీఎం సార్ మాట. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యమైన ప్రభాకర్ రావును అమెరికాకి వెళ్ళి పట్టుకొస్తానికి ఎంత తిప్పల పడ్డా మన సెంటర్ మంత్రులు కిషన్ రెడ్డి సారు, బండి సంజయ్ సార్ అడ్డం పడుతుర్రట. ప్రభాకర్ రావును, శ్రవణ్ రావును ఎప్పటి లోపల విదేశాల నుంచి నువ్వు రప్పిస్తావు బండి సంజయ్. వాళ్ళని తెచ్చిన 48 గంటల్లో ఇవాళ టీఆర్ఎస్ నాయకులను లోపల వేయకపోతే బొక్కలు పెట్టకపోతే చూడని నేను అడుగుతున్నా. విదేశీ కార్ల పోటీలలో కోట్ల రూపాయలు కేటీఆర్ విదేశాలకు తరలించిన నేను కేసు కడితే ఎంబడే ఈడీఓలు వచ్చి ఆ ఫైల్ అంతా తీసుకుపోయాను. ఎందుకు ఈ కార్ రేసుల్లో కేటీఆర్ను ఈడీ వాళ్ళు అరెస్టు చేయలేదని నేను అడుగుతున్నా. ఎమ్మెల్యేలు పార్టీ మారిన 10 నియోజకవర్గాలు ఉప ఎన్నికలు పక్కా వస్తాయని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు కదా. 2014 నుంచి 2023 వరకు 10లలో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను తీసుకున్నాడు. ఉప ఎన్నికలు ఒకటాన్ని వచ్చినాయా? మరి ఆ 10 ఏళ్లలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎట్లకెళ్ళి వస్తాయి? అప్పుడు గదే స్పీకర్ ఉన్నాడు, అప్పుడు గవే కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు గదే స్పీకర్ ఉన్నాడు, ఇప్పుడు గవే కోర్టులు. ఎట్లు ఉప ఎన్నికలు వస్తాయి నాకు చెప్పురా అని అడుగుతున్నా. బీసీ అని చెప్పుకునే మోడీ దేశమంతా బీసీల జనాభా ఎందుకు లెక్క పెడతలేడని ప్రశ్నించిండు. ఇక మంచిర్యాల మీటింగ్ లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్ మాట్లాడుకుంటా దళితుల జనాభా పెరిగినట్టే బడ్జెట్ లో నిధులు పెంచాలని కోరిండు సీఎం సార్ ను. మీరు ఎస్సీ ఎస్టీ బడ్జెట్ లో ఏదైతే 17 నుంచి 18% వరకు ఈసారి బడ్జెట్ లో పెడతానని ఒప్పుకున్నారో దాని వలన చాలా మందికి ఉపయోగపడుతుంది. ఎల్లుండే 3 సీట్లకు ఎమ్మెల్సీ ఓట్లు. 2 జాతీయ పార్టీల నడుమ ప్రచారం తగ్గఫర్ నడిచింది కాబట్టి ఎవరు గెలుస్తారో చూడాలి. ఈ 13-14 నెలల 75,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు చేసిన అప్పుకు నేను ఇవాళ మిత్తి కట్టిన. ఈ మిత్తి ఇవాళ ముప్పుగా తయారయ్యి మనల్ని మొత్తం తినేస్తుంది.